వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సండే కదా, ఇడ్లీ చేస్తాను నేను ఎవ్రీ సండే. దానికి కాంబినేషన్గా ఒకసారి పుదీనా పచ్చడి, ఒకసారి కొత్తిమీర పచ్చడి అట్లా చేస్తూ ఉంటాను. సో ఈరోజు వచ్చేసి నేను కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను. సో ఎలా చేస్తానో చూసేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి, చాలా సింపుల్ ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పల్లీలు కూడా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర అవి చిటపట అంటున్నప్పుడు కరివేపాకు ఫ్రెండ్స్. అవి వేసిన తర్వాత పచ్చిమిర్చి ఫ్రెండ్స్. ఇది కొంచెం లైట్గా మగ్గాలి ఫ్రెండ్స్. పల్లీలు కూడా అవసరం అని చెప్పాను కదా, ఇక్కడ సైడ్కి ప్యాన్ పెట్టుకొని పల్లీలు కూడా వేయించుకోవాలి. ఫ్రెండ్స్ ఇవి లైట్గా మగ్గినాయి కదా, ఇప్పుడు ఇందులో వచ్చేసి టమాటా వేసుకోవాలి. టమాటాలు మగ్గుతున్నప్పుడే అందులో వెల్లుల్లి వేసుకోవాలి అండ్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. సో ఇది మొత్తం పర్ఫెక్ట్గా మగ్గిపోవాలి ఫ్రెండ్స్. స్కిన్ అనేది ఊడిపోవాలి. ఫ్రెండ్స్ ఇందులో కొంచెం కలర్ కోసం పసుపు వేసుకోవాలి. స్కిన్ అనేది ఊడిపోతుంది చూడండి. సో ఈ టైంలో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర ఫ్రెండ్స్. సో ఇది మొత్తం మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 5 minutes నుంచి సరిపోతుంది. ఆల్రెడీ టమాటాలు అవన్నీ ఉడికిపోయినాయి కదా, సో కొత్తిమీర ఒకటి మగ్గితే సరిపోతుంది. ఇక్కడ మనం సైడ్కి పల్లీలు కూడా వేయించుకున్నాం కదా, సో పల్లీలు కూడా వేగిపోయినాయి. సో ఈ సైడ్కి పెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్ మొత్తం మగ్గిపోయింది కదా, ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కూల్ అయినాక మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ పట్టుకుంటున్నాను. ఫస్ట్ పల్లీలు పట్టుకోండి ఫ్రెండ్స్. అవి అన్నీ ఒకేసారి అయితే కొంచెం నలగవు. సో ఫస్ట్ పల్లీలు పట్టుకున్న తర్వాత ఇది టమాటా పేస్ట్ అనేటివి ఇవన్నీ పట్టుకోండి. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో ఇక లాగిచ్చేయడమే. సో మా ఇంట్లో టిఫిన్ కూడా రెడీ అయిపోయింది. ఇడ్లీ వచ్చేసి మా దగ్గర సండే స్పెషల్ ఇడ్లీ చేస్తాను. ఇడ్లీ కూడా ఎంత బాగా వచ్చింది చూడండి, దూదిలాగా తెల్లగా వైట్గా. సో మీరు ఇడ్లీ రెసిపీ కూడా కావాలంటే కామెంట్ చేయండి, నేను మీకు పెడతాను రెసిపీ వచ్చేసి ఫుల్ వీడియో. సో ఇది ఫ్రెండ్స్, ఈ పచ్చడి అనేది కొత్తిమీర పచ్చడి అనేది ఇడ్లీ అనే కాదు, దోశలో, పెసరట్ అన్నిట్లోకి కాంబినేషన్ బాగుంటుంది. ట్రై చేయండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ ఎంకరేజ్.